ఏపీకి భారీ వర్ష హెచ్చరిక చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇవాళ ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని, ఆ తర్వాత 2 రోజుల పాటు తమిళనాడు, శ్రీలంక తీరం వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ నెల 29న దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలోనూ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పంటలు రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజుల్లో ఇది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక, తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతానికి మొదటి 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 27వ తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం